అంత కష్టం పెట్టిదయ్యా అమ్మ పెడతారు పాపం పెడితే అమ్మాయి బాధ భరించలేక ఎన్నొద్దులో ఇది గంగలో వనిగా ఇది ఈ బతికినాళ్ళ సుఖం లేదన్నది పోయింది ఆయనతో ఒక బాయిలో పడ్డది పాపం పడంగానే అప్పుడు మా అయ్యాసుంటి మా ఆత్ముడు అక్కడికి వెళ్ళొస్తున్నాడు అదే టైంలో స్వామి వస్తున్నాడు చూసి అయ్యో బిడ్డ వాళ్ళు దుంకినట్టు అయిరా ఆయనతో స్వామి తీసి బయటకు తీసి నీళ్ళు వచ్చేసి కూడా ఏడుతుంది ఎంత ఏడుతున్నదంటే స్వామి నన్ను ఎందుకు తీసినావు స్వామి నాకు ఎందుకు తీసినావు నన్ను నువ్వు స్వామిని అంటుంది పాప అయ్యో బిడ్డ నువ్వు చిన్న వయసు ఎందుకు రానికి అంత పెద్ద ఆపద ఏమొచ్చిందంటే లేదయ్యా నేను చచ్చిపోతేనే సుఖపడతా కానీ బతికినదా నాకు సుఖం లేని బతికినంత సుఖం లేదయ్యా అన్నది ఏడుస్తే స్వామి ఆలోచన చేసిండు అవునా నువ్వు చచ్చిపోతేనే సుఖపడతా అనుకుంటున్నావు కదా నేను తీయకుంటే నువ్వేమవుతుంటావు బిడ్డే చచ్చిపోతుంది ఇప్పుడు నేను తీయలేనని నువ్వు అనుకో అర్ధగంట నేను తీసి అర్ధగంట కిందట నేను చచ్చిపోయినా అనుకో అనుకోని ఇదేరా నీకు ఉపదేశం నువ్వు చచ్చిపోయినా అనుకోని ఇంటికి పోయి ఒకసారి చూడన్నాడు చచ్చిపోయినావు నేను తీయలే నిన్ను ఇప్పుడు ఇంటికో అన్నాడు మాట కాదు ఇది నీ ఆచరణలో చచ్చినట్టు నువ్వు వాడ ఉండాలా చచ్చిపోయినావు నువ్వు ఇక అనుకో ఎప్పటికీ నేను బతుకున్నాను మాట గిట్లా అనుకో కాదు నీకు హక్కు లేదు నేను తీయలే ఈ అమ్మాయికి బోధ గట్టిగా దృఢమైపోయింది ఈ మాట స్వామి నేను తీయకుంటే నేను చచ్చిపోయాను మరి చచ్చిపోయినావు కదా చచ్చిన అనుకొని పోయి ఇక మళ్ళీ నేను బతుకున్నా అనుకుంటే నీకు హక్కు లేదు నన్ను తీయద్దన్నావు కదా ఇప్పుడు నేను తీయలే అని ఇంటికి పోయింది ఇంటికి పోగానే ఇక ఓళ్ళు ఇంటికి పోయిందో 2 3 అది బాగా తిట్టబట్ట అత్త తీడితే చచ్చిపోయి ఉన్నా ఇంకా ఆమె తిడితే నాకేం సంబంధం గంట కిందట్లే నేను చచ్చిపోయినా అనుకున్నది ఆ మాటలు చెవున తీసుకోలే ఇక తిండి లేదు ఏమీ లేదు ఓళ్ళు ఏమన్నా కానీ చచ్చిపోయిన దానికి ఇంకా ఎక్కడి తిట్లు అనే భావనలు ఉన్నది పాపం ఇక 2-3 రోజులు అట్లనే ఉంటున్నది అన్ని పనులు చేస్తుంది బాసాలు కడుగుతుంది వంట చేస్తుంది వీళ్ళకి అన్నీ చేసి పెడుతుంది తిట్టి 3 రోజులు ఏం మొత్తుకున్నా కానీ ఇంతకుముందు ఏదైనా మాట అంటే వాళ్ళు 20 అంటే ఒక్క మాట అని అంటుండే పాపం ఆయన ఈమె ఏం చేసింది ఇక ఈ అత్తకు బాధ అనిపించింది పొలమని కూడా ఎన్నిసార్లు ఒక 10 సార్లు తిట్టినా ఉల్టా మాట్లాడుతుండే దీనికి ఏమైంది సాపు ఒక్కనాడన్నా ఎదురు మారవాడు 3 రోజులు తిట్టి 3 రోజులు తిండి లేదు ఏమీ లేదు ఏమన్నా ఏమంటలేదు అత్తకు ఆలోచన వచ్చింది దీన్ని పాపం ఓడిపిడ్డాను ఒకటి ఇంతగానం తిట్టినా ఇది వలుపుతలేదు దీనికి ఏమైంది అసలు ఏమన్నం తింటలేదు ఏం తింటలేదు భర్తకి ఇసారనేసింది అయ్యా ఇట్టెట్లా మారింది ఏమైంది అసలు దీనికి అంటే అద్దె వేసి ఉంటుందని ఇట్టినా కొట్టినా లాభం భర్త వచ్చి కొట్టినా కానీ చచ్చిపోయిన పీనుకు దెబ్బలు ఎక్కడి అన్నది ఇట్లనే సంసారం జరిగిపోయి ముగ్గురికి భర్తకు మార్పు వచ్చింది దీన్ని కొట్టిందాక నువ్వుకున్నది పోపు మాకు పథకం తలుతుందని ముగ్గురు ఒక నిర్ణయంకి వచ్చి అమ్మ నువ్వు అట్లా కాదే బుక్కెడు తిన నాలే తినిపించుడు పెట్టిరు ఈ అమ్మాయికి మళ్ళీ పని అంతా పక్కనే